హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా మన దివ్య రిగిత గారి అమ్మగారు వచ్చారు నిన్నైతే కనుక హౌస్లోకి. ఆవిడ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది సిచ్యువేషను, అందరూ అసలు ఒక ఎనర్జీ డ్రింక్ తాగితే ఎలా అయితే ఊగిపోతారో అలా ఊగిపోయారు మామ. అసలు అందరూ ఆవిడైతే కనుక ఫుల్ జోష్ తెప్పించారు ఆ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ. నిజంగా చెప్పాలంటే ఇన్ని రోజులు హౌస్లో నడుస్తూ ఉంది. నిజంగా నాగ్ సార్ వచ్చినప్పుడు కూడా వాళ్ళలో అంత జోష్, అంత భూమి రాలేదు. ఒక్క దివ్య నిఖిత గారు అమ్మగారు వచ్చి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఆవిడ మాట్లాడగానే అందులో కెవ్వు కేక జోష్ వచ్చింది మామ. ఎందుకు అంత జోష్ రావడానికి ఏంటంటే కనుక రీజన్ ఒక్క రీజన్ ఉంది, ఆవిడ మాటలు. ఆవిడ అంత ఎనర్జీగా మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అటు పక్క వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయాల్సిందే అన్నట్టుగా ఉన్నాయన్నమాట ఆవిడ మాటలు. ఎందుకంటే చాలా స్మూత్గా ఒకళ్ళ గురించి డీటెయిల్గా చెప్పడం, దాని తర్వాత ఆవిడ ఎంత పాజిటివ్గా మాట్లాడే కొంత గురించి, దీని తర్వాత ఒక్కొక్కళ్ళ గురించి ఆవిడ మేబీ మాట్లాడారంట. అది ఫుల్ వీడియోలో నేను చెప్తాను. అందరి గురించి పాజిటివ్గా చెప్పారంట మామ. సో వాళ్ళ అమ్మాయి గురించి, వాళ్ళ అమ్మాయి చిన్నప్పుడు ఎలా ఉండేది అని చెప్పి చిన్న స్టోరీలు కూడా చెప్పారు, అవి కూడా చెప్తాను. దీంతో పాటుగా భరణి గారితో ఎందుకు ఒక బాండ్తో పోల్చారా అని చెప్పి ఆ తమ్నైల్లో కూడా పెట్టాను నేను. ఆ తమ్నైల్లో గురించి కూడా ఎందుకు పెట్టానో డీటెయిల్గా చెప్తాను. దీని తర్వాత మెయిన్గా ఆవిడ తనుజ గారిని ఎందుకు అంత మాట అన్నారు అని చెప్పి కూడా పెట్టాను, దాని గురించి కూడా చెప్తాను. సో సుమనన్న గురించి అయితే కొంచెం కామెడీగా జనరేట్ అయింది. అదొకటి. ఇమాన్యుల్ గురించి, తనుజ, దాని తర్వాత రీతు చౌదరి గురించి, డిమాన్ గురించి, కళ్యాణ్ గురించి, అందరి గురించి ఒక్కొక్క 1 వర్డ్ ఆన్సర్ ఇచ్చారండి మామ. ఆ 1 వర్డ్ ఆన్సర్స్ ఏం చెప్పారో ఏంటో జస్ట్ మన ఎక్స్పెక్టేషన్ ఏంటని చెప్పి చెప్దాము. దీనితో పాటుగా ఆవిడైతే కనుక వాళ్ళ అమ్మాయికి వచ్చి అందరూ బాగానే ఉన్నారు, నువ్వు మంచిగా ఆడు, పద్దాగా ఎమోషనల్ అవ్వమాక, ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు ప్రతిదానికి, నేను చెప్పాను కదా నిన్ను ఎమోషనల్ అవ్వద్దు అని చెప్తే దివ్య నిఖిత ఏమో నేను ఎమోషనల్ కావాలని అవ్వట్లేదు, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ వస్తుంది, చిన్న వాటికి కూడా ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పి దివ్య నిఖిత వాళ్ళ అమ్మగారు అయితే కనుక డీటెయిల్గా చెప్తారు. సో ఇక్కడ యాజ్ పర్ ప్రోమో ఏం జరిగిందో చెప్తానండి. ఆవిడ వచ్చి ఏం చెప్తారంటే దివ్య నిఖిత గారు వాళ్ళ అమ్మగారు, నువ్వు మా పెద్దమ్మాయి లెక్క అంటే ఆ వర్డ్ ఎందుకన్నానంటే కనుక హౌస్లో చాలా వర్క్ ఉంటుంది, దాని తర్వాత షాపింగ్స్కి వెళ్తాం, వీటికి వెళ్తాం. సో తెలియకుండా మా దగ్గర చేతిలో ఉన్న పని అంతా నువ్వు తీసేసుకుంటావు అంటే ఇక్కడ ఏంటంటే కనుక తెలియకుండా వీళ్ళ చేతుల్లో ఉన్న కప్పు నువ్వు లాగేసుకుంటున్నావు అని చెప్పి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తనుజాని ఏమన్నా అన్నారా అన్నట్టుగా ఉంది మామ డీటెయిల్గా అయితే కనుక. సో ఇండైరెక్ట్గా తనుజాని అయితే కనుక కొంచెం ఒక మాట అన్నట్టే అనిపించింది నాకైతే. ఇంకా మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని తర్వాత డీమాను రీతు గురించి అయితే కనుక ఒక మాట అన్నారు ఆవిడ, మీ ఇద్దరికి దండం పెట్టాలన్నమాట అని చెప్పేసి. సో ఆ వర్డ్ ఎందుకు అన్నారు అని చెప్పి నేను చాలాసేపు థింక్ చేశాను. అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాండింగ్స్ ఏవైతే ప్రజెంట్ ట్రోల్ అవుతుందో, సో ఆ ట్రోల్ అవుతుంటే బయటకు వచ్చా కూడా అలా ఉంటుందా లేదా అని చెప్పి వాళ్ళకి ఇండైరెక్ట్గా హింట్ ఏమైనా ఇచ్చారని చెప్పి నాకైతే అనిపించింది. దీని తర్వాత మీ అందరికీ తెలిసిందే డీమాన్ పవన్ వాళ్ళది అయిపోయింది. దాని తర్వాత సుమనన్న గురించి, సుమనన్న ఖుషి అని చెప్పి సుమనన్న అయితే కనుక అంటూ ఉంటాడు కదా. సో వాళ్ళ అమ్మగారు అయితే కనుక ఇలా ఖుషి అని చెప్పి ఇలా బండి అయితే చూపిస్తావు, అసలు మీ హైట్కి ఆవిడ హైట్కి ఏమైనా సెట్ అయిందా, మీ ఇద్దరికి అంత ఫ్రెండ్షిప్ ఏంటి అని చెప్పి ఆవిడైతే కనుక అడిగారు. అదొక పాయింట్. మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే దాని తర్వాత ఇమాన్యుల్ గురించి కూడా మంచిగా చెప్తారు, మంచిగా వెల్ విషర్, గుడ్ ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పి. భరణి గారి గురించి జస్ట్ అలా నామకే వాస్తే ఏదో చెప్పాము అన్నట్టుగా చెప్పేసి అలా వదిలేస్తారనమాట. ఏంటి ఈయన గురించి ఏం చెప్పలేదు, వీళ్ళిద్దరు ఏమో హౌస్లో చాలా క్లోజ్గా ఉంటారు, అదేమన్నా మనసులో పెట్టుకుని వీడు చెప్పలేదా అని చెప్పి నేనైతే కనుక డౌట్ వచ్చింది. మొత్తం అయిపోయిన తర్వాత ఆడ ఒక మాట ఉంటుంది, ఆ ఓడింటో కూడా చెప్తాను చూడండి. భరణి గారి గురించి, ఇమాన్యుల్ గురించి చెప్పారు, సంజన గారి గురించి చెప్పారు. అక్కడ అందరినీ కవర్ చేసుకుంటా ఆవిడ నిదానంగా అందరినీ కవర్ చేసుకుంటా వచ్చింది, అర్థం అయిపోయింది. ఫైనల్గా భరణి గారి గురించి చెప్పింది అనమాట. సో 25 years బ్యాక్ నాకు బ్రదర్ ఉండేవాడు. ఆ బ్రదరు స్టడీస్లో స్ట్రగుల్స్ ఫేస్ అవుతూ నేను చదవలేకపోతున్నానేమో అని చెప్పి తను ఫీల్ అయ్యి పాపం సూసైడ్ చేసుకున్నారంట. ఆవిడ నిజంగా ఈ సిచ్యువేషన్లో అయితే కనుక చాలా ఎమోషనల్ అయ్యారు మామ. దివ్య నిఖిత కూడా ఎమోషనల్ అయింది ఈ విషయం దగ్గర అయితే కనుక. సో ఆవిడ ఎమోషనల్ అయిపోయారు కదా. ఎమోషనల్ అయిపోయిన తర్వాత నేను ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఆవిడ, నేను టీవీలో ఈ పర్సన్ని చూశాను, ఈ పర్సన్ని చూసి నేనైతే కనుక అన్నయ్యలా ఫీల్ అయ్యాను అని చెప్పి ఆవిడ చెప్పిన విధానం అయితే కనుక అసలు ఏంట్రా బాబు, ఎక్కడికి వెళ్తుంది బిగ్ బాస్ హౌస్, అసలు మొన్నదాకా ఏమో దివ్య నిఖిత వచ్చి అసలు ఆ మాట ఎక్కడా వాడలేదు ఎవరి దగ్గర, అంటే అది అలా వాడకూడదు.
బట్ ఇండైరెక్ట్గా అట్లీస్ట్ ఎవరి దగ్గరైనా అని ఉండాలి. అంటే దివ్య నిఖిత కావాలని ముందే తెలిసినా కూడా ఎందుకు హౌస్లో ఎవరికి చెప్పలేదు? ఇదంతా బిగ్ బాస్ అల్లిన స్టోరీయా, నిజంగా జెన్యున్గా దివ్య నిఖిత వాళ్ళ మమ్మీకి జరిగిందా, లేకపోతే స్క్రిప్ట్ వైజ్గా ఏమన్నా వ్యూస్ కోసమో టీఆర్పీ కోసమో పెంచుకోవడానికి ఇలా చేశారా ఏంటనేది నేను ఫుల్ వీడియోలో దీని గురించి అయితే డిస్కస్ చేస్తాను. బట్ ఆవిడ వచ్చి మా అన్నయ్య చనిపోయారు 20 years బ్యాక్, మిమ్మల్ని టీవీ సీరియల్లో చూసి నాకైతే కనుక మిమ్మల్ని చూశాక నన్ను బ్రదర్ బాండింగ్గా మిమ్మల్ని చూసి అనిపించింది, అందువల్లనే నేను నా కూతుర్ని పంపించి హౌస్ లోపలికి అలా నా కోరికని నేను ఎలాగో వచ్చి మిమ్మల్ని అలానే అన్నయ్య అని పిలవలేకపోయాను, మా అమ్మాయినైనా పిలిపించి మిమ్మల్ని అన్నయ్య అని చెప్పి పిలిపిద్దామని అనుకున్నాను అని చెప్పి నా కోరిక నెరవేరింది అన్నట్టుగా ఆవిడ చెప్పారు. ఆవిడ అన్నయ్య అని పిలుస్తుంది దివ్య నిఖిత అయితే కనుక. బట్ ఎక్కడ ఒక సిచ్యువేషన్ అయితే కనుక జస్ట్ ఒక మాట మీద వచ్చి బ్రదర్ బాండింగ్ అని చెప్పి చెప్తాను అనమాట. ఆడియన్స్ ఎవరికి అలా అర్థం కాలేదు, చాలా మన మెసేజెస్ వీడియోస్ కూడా చేసాం దాని మీద అయితే కనుక. సో బ్రదర్లా చూశాను నేను ఆయన అయితే కనుక అని చెప్పి అన్నప్పుడు సో హౌస్లో కొంతమంది వేరే రోమన్స్ క్రియేట్ చేస్తారనమాట. దాని మీద దివ్య నిఖిత ఆ రోజు ఓపెన్ అయ్యి తను కూడా నేను ఆయన్ని ఒక అన్నయ్యలో చూసుకున్నాను అని చెప్పి ఆ రోజు అంట తప్ప. సో ఆ రోజు తన అన్నమాట కూడా నాకు సింక్ అవ్వలేదు. బట్ ఈ రోజు వీళ్ళ అమ్మగారు వచ్చి చెప్తే కానీ నాకైతే క్లియర్ కట్గా రాలేదనమాట. దివ్య నిఖిత వాళ్ళ అమ్మగారి యొక్క కళని ఈవిడ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నెరవేర్చింది అని చెప్పి ఇక్కడైతే కనుక ఫైనల్గా ఈ వీడియోలో మన మెసేజ్. ఇది జస్ట్ ప్రోమో మాత్రమే మామ. ప్రోమోలో డీటెయిల్గా నేను చూసిన దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ పర్ ఫుల్ వీడియోలో మీకు ఏముంటుందంటే కనుక టాపిక్స్ సంజన గారి ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ అనమాట. సంజన గారి ఫ్యామిలీ, దీని తర్వాత డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మగారు వచ్చిన చెప్పి హౌస్లో వాళ్ళందరికీ ఆవిడ ప్రేమని డీమాన్ పవన్ ఒక్కడే నా కన్న కొడుకు కాదు, మీరందరూ నాకు అలాంటి వాళ్ళు అమ్మని చెప్పిన ఆవిడ ప్రేమని కన్నతల్లి ప్రేమలుగా పంచిన వీడియో ఫుల్ వీడియోలో చేస్తాను. దీనితో పాటుగా దివ్య నిఖిత వాళ్ళ మమ్మీ టాపిక్ కూడా ఆ ఫుల్ వీడియోలో చేస్తాను మామ. సో ఇది మెయిన్గా. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే కనుక ఈ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఎవరు ఈ వీక్ ఎవిక్టెడ్ అయిపోతున్నారో నాకైతే కనుక 100% దివ్య నిఖిత అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఎవరు ఏంటని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేసి మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చింది, దాని తర్వాత నేను చెప్పిన ఓట్స్ నిజంగా కొన్ని జెన్యూన్ అనిపించినాయి అని చెప్పి మీకు ఎవరితో సింక్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా మామ? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.